డిగ్రీ అందరూ ఇస్తారు, కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. జనరల్ గా పెళ్ళైన తర్వాత ఏదైనా ఒక చిన్న పోర్షన్ తీసుకోవడం, లేకపోతే ఆర్థిక సమస్య సరిపోతే ఏ సత్రంలోనూ ఉండడం జరుగుతుంది. కానీ వీళ్ళని మీరు తీసుకొచ్చి ఒక టెంపుల్లో కాపురం పెట్టించారు. ఆ లొకేషన్ గురించి చెప్పండి సార్. చాలా ప్రాచీనంగా కనిపిస్తూ ఉంటుంది. కంచిలో మామూలుగా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ముందర రాగానే ఓ సత్రం అన్నా చూసుకోవాలి, సాధారణంగా ఓ దేవాలయంలో ఎక్కడైనా వంటమన్నా పెట్టాలి. ఐ ప్రిఫర్డ్ దిస్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ దట్ ఇట్ హ్యాపెన్ ఇన్ ఎ టెంపుల్, దైవసాక్షిగా. సో కంచి దేవాలయంలో చేస్తారు, బాగుంటుంది, పిల్లర్స్ అవన్నీ బాగుంటుంది అని మీకు అదే దేవాలయం దాంట్లో కూడా కనిపిస్తుంది. సాగర సంగమంలో కూడా అమ్మాయి ఆర్టికల్ రాయటానికి వాడు భంగిమల ఫోటోలు అవి తర్వాత బాగా కుదిరింది అది లొకేషన్. అలా తర్వాత ఈ అమాయకుడైన శివయ్య క్యారెక్టర్ ద్వారా మీరు ఒక మంచి సెక్యులర్ థాట్ని కూడా చెప్పారనిపిస్తుంటుంది. సరే, దేవాలయాల్లో తిరుగుతాడు, సంబరాల్లో పాటలు పాడతాడు, గుడిమెట్లు కడుగుతాడు, అలాగే ఒక ముస్లిం కాఫిన్ మోస్తాడు. ఇలా చేస్తే పుణ్యమట, కానీ మగాళ్ళే చేయాలి, అసలు. అలాగే చర్చ్లో వెళ్ళి ప్రే చేస్తారు. అంటే ఈ రీజన్స్, ఈ పర్టికులర్గా ఈ రెండు సీన్స్ పెట్టడం వెనకాల ఉద్దేశం ఏమీ లేదు. వాడు నలుగురికి నాలుకలాగా నలుగురిలో మనసులో తిరిగేవాడు. వాడికి ఇవన్నీ పట్టింపులు భేషజాలు లేవు. వాడు చర్చికి వెళ్ళి చర్చిలో శర్మను ఎప్పుడు వింటాడు కాబట్టి వాడు చర్చికి కడతాడు, ముస్లింతో ఉంటాడు, హిందూ గాడ్స్ కడతాడు, మంత్రపుష్పం చదువుతాడు హిందూ గాడ్స్లో. వాడు మొదట్లో అది కూడా ఎంత బాగుంటుందో. వాడు నాయనమ్మ చెప్తుంది మెట్టు గడుగుతూ, అది అంతా అయిపోయి వాడు చేసిన తర్వాత అవన్నీ వదిలేసేస్తే ఏదైనా భక్తితో చెయ్యాలిరా, అయితే వెళ్ళి ప్రసాదం తెచ్చుకోనా అంటాడు. అసలు ఆ టైమింగ్ కానీ ఆ మాట అంటాం కానీ ఎంత టైమింగ్ అంటాడు. ఏదైనా భక్తితో చెయ్యాలిరా, అయితే వెళ్ళి ప్రసాదం తెచ్చుకోనా. ఏంటి దానికి అంత అమాయకత్వం కూడా అది ఎట్లా ఉంటుందంటే భలే ఒక గుడ్డ పరిచినట్టుగా, ఒక ట్రాన్స్పరెంట్ క్లాత్ పరిచినట్టుగా అట్లా ఉంటుంది. అంత మాత్రం చేసి కంటికి కనిపించకుండా, చెవికి వినిపించకుండా, మనసుకు అర్థం చేసుకోకుండా ఉండదు. అక్కడికి వెళ్ళిపోయి రాజాధిరాజాయ సాయినే నమో వయం వై అనేస్తుంటాడు. అనగా ఉండరా, ఇంకా నైవేద్యం కూడా పెట్టలేదు, ఓకే చెప్పింది అని అక్కడ కూర్చుంటాడు. కూర్చుంటే తప్పు అంటాడు, కొల్లాడు కూర్చోకూడదు, మళ్ళీ ఉంచుతాడు. దేవుడి గుడిలో కూర్చోకూడదని. అసలు అన్నీ కూడా మీరు చూడండి, ఎక్కడా ఖాళీ ఉండదు అసలు. నేను మొదట్లో మీకు ఇందాక ఎప్పుడు చెప్తున్నప్పుడు సౌండ్ ట్రాక్ నేను ఎక్కువ ఖాళీగా ఉంచుతానని చెప్తాను. ఒక ఫిజికల్ యాక్షన్ లేనిదే ఒక క్యారెక్టర్ ఉండదు, అది ఉంచాను నేను. వాడు ఏదో ఒకటి అంటే అలా అని చెప్పి ఊరిని పిచ్చిగంతులు వేయటము, లేదా ఇతరులు మాట్లాడుతుంటే వీడు స్టీల్ చేయటము అలా ఉండదు. నేను ఇన్ కాన్ఫిడెన్స్ విత్ ద సీన్, ఇన్ హార్మనీ విత్ ద సీన్ ఉంటుంది మూమెంట్ అంతా. ఎంత కాసేపట్లో ఎంత చేస్తాడో వాడిద్దరు, ఆ కుర్రాడును వీడు. ఎందుకు ఆ హరికథలో ఇందాక హరికథ చెప్తున్నా, మీసం దగ్గర నిలబెట్టిన ఏదో వీరులు అని చెప్పి కథలు శివధనుసు భంగానికి వీడి మీసం నలుపుతాడు వీడు పిల్లాడు. ఇట్లా ఈ చిన్న ఉన్నాయే, సుబ్బారావు అంటూ ఉండేవారు, ఇవన్నీ ఎంబ్రాయిడరీ వర్క్ అట. చిన్న న్యూయన్సెస్ అన్నీ ఎంబ్రాయిడరీ లాంటిది. అండ్ దే టెల్ ఎ లాట్ అండ్ దట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ నేను గొప్పతనం అని కాదు కానీ ఆబ్జర్వేషన్ ఉండాలి మనకు కూడా. ఆన్ ది స్పాట్ తట్టాలి. అదంతా స్క్రిప్ట్లో రాయంగా వాడు మీసం మెలిపెట్టును అనగానే ఇక్కడ మీసం తిప్పుతున్నాడు వీడు అని అనలేం కదా. ఒరే, ఇదంతా నా కోసం అట్లా, నీ కోసం కాదు. ఏది చేసినా భక్తితో చెయ్యాలయ్యా. అయితే ప్రసాదానికి వెళ్ళినా వెళ్ళు. ఓం రాజాతిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. ఇంకా నైవేద్యం కాలేదురా. శ్రవణో దదాతు. సార్ తర్వాత ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ గొల్లపూడి మారుతిరావు గారి క్యారెక్టరు అసలు దాని వెనకాల ఏదైనా రీజనింగ్ ఉందంటే అది ఈ స్టోరీకి ఏ రకంగా హెల్ప్ అయ్యిందంటారు? ఆడది ఒంటరిగా ఉండే ఇబ్బందుల్లో అదొకటి. ఒక వయసులో ఉన్న ఒక ఆడది ఒంటరిగా ఉండి
ఆ ఉన్న మొగుడు ఎందుకు పనికిరాని వెధవా అని చెప్పి తెలిసిన తర్వాత ఇలా రికామీగా తిరిగిన వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. అది వాడికి తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. ఎదురుగుండా కనిపిస్తుంది రోజు, మంచి అవనంలో ఉంది. మూడు మైనస్, వీడు ప్లస్లు మైనస్లే మాట్లాడుతూ ఉంటాడు. అంతే. ఆలీ వేశాడు, ఆ వేషం ఆలి, అవును. ఆలీ గురువుగారు అంటూ. వాడికి కూడా ఒక గమ్మత్తు నడక పెట్టాం. వల్లపిడి మార్చురాకి ఒక కాలు అట్ట అంటుంటాడు, ఒక కాలు అట్ట పోతుంటాడు. అది ఒక మీటర్. అది అడ్వాంటేజ్. తర్వాత అడ్వాంటేజ్ ఏమిటంటే కథాపరంగా వచ్చేటప్పటికి ఈ అమ్మాయి ఇతని మీద ఉండేటువంటి నిజంగానే ఇంకా ఓన్ చేసి నా భర్త కానీ నా సొంతం ఈ మనిషి మీదకి ఎటువంటి అభియోగం రాకూడదు అని గట్టిగా నమ్మిన మనిషి అక్కడ అబద్ధం చెబుతుంది డాక్టర్ దగ్గర, మెట్ల మీద జారి పడ్డాడని. వీడు కాదంటాడు. వీడు నేనే కట్టాను, వాడిని తెచ్చాడు కొట్టాను. వాడు తప్పు చేశాడండి, వాడు తప్పు చేశాడు, వాడు కొట్టాడంటాడు. లేదు మీరు ఇంటికి మొత్తం తోసేస్తారు వీడిని, మొత్తగా ఆ చాకలాడును వాళ్ళు కలిపేసి తోసేసి ఇంటికి పంపించేస్తారు. పిల్లాన్ని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు వాడు. రాత్రి ఎప్పుడో వస్తుంది ఆవిడ, చాలా లేట్గా వస్తుంది. వాడు అడుగుతాడు, ఎందుకు నన్ను ఇట్లా అబద్ధం ఆడమన్నావు? మా నాయనమేమో ఎప్పుడు నిజం చెప్పరా అంటుంది, నువ్వేమో అబద్ధం చెప్పు అంటావు. నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా ఎందుకన్నావట అంటే, రేపు ఏదన్నా జరిగితే వాడికి అది మీ వల్ల వస్తుందండి, అందుకని అబద్ధం చెప్పాలా అంటాడు. ఏదో రేపు పొద్దున్న లోపల నాకు తెలిసిపోవాలి, నేను అబద్ధం చెప్పాలి. ఏదో ఒక టైం లిమిట్ దానికి. అది ఆ సీన్ ఎక్సలెంట్ సీన్ అండి. అది నేను ఎప్పుడు కూడా చాలాసార్లు మెన్షన్ చేస్తాను. ఒకప్పుడు ఆ సీను ఆ రాత్రి అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర రేపు పొద్దున ఏమైనా సరే నా నిజం చెప్పాలి అబద్ధం చెప్పాలి తేలిపోవాలి అని పిల్లాడి దగ్గర పడుకుంటాడు. ఒక రాత్రి అవుతుంది. రాత్రి అయిపోయేటప్పటికి దీని పక్కన వచ్చి పడుకొని మీరు చేస్తాడు. ఒక్కసారి వెళ్ళిపోతుంది. అంతవరకు వాళ్ళు అసలు కలవలేదు ఇద్దరు. ఊరే తాడి కట్టాడు, తీసుకొచ్చారు, కాంప్రమైజ్ అయిపోయింది. వీడియో కుర్రాడు అనుకుంటుంది, తీసుకుంటుంది, కానీ భర్తగా అతను చేయవలసిన పనులు ఏమీ జరగలేదు. అప్పుడు దబ్బుకున్న మెడుకు వస్తుంది. నేను ఎప్పుడు కూడా చెప్తుంటాను, ఒక సీను ఊరిన డైలాగ్ చూస్తే ఇది ఇంతసేపట్లో అయిపోతుంది అనుకుంటాం. ఒకప్పుడు 4 డైలాగులు ఉన్నాయి దాంట్లో మొత్తం. నైట్ షూటింగ్ ఇట్లాగే అరుణాచలం స్టూడియోలో నైట్ షూటింగ్. మీరు నమ్మరు, మార్నింగ్ 2:30 or 3 అయింది ఫినిష్ చేసేటప్పటికి. 6:30 మొదలు పెడితే ఏముంది దీంట్లో, ఎందుకని అంత టైం పట్టింది? నాట్ బికాస్ ఆఫ్ ఎనీ ఫిజికల్ ప్రాబ్లమ్, నాట్ బికాస్ ఆఫ్ ద లైటింగ్, నాట్ బికాస్ ఆఫ్ దిస్ నైట్. నేను ఇన్ బిట్వీన్ ది లైన్స్ కానీ చదువుకుంటూ పోతే ఫస్ట్ అమ్మాయి యొక్క కాన్స్టర్నేషన్, ఒక సార్ట్ ఆఫ్ ఏంటి ఇలా పడుకున్నాడు, వీడికి ఏమైనా దురాలోచన ఉందా, ఏదైనా నన్ను వాడు అనుభవించాలని పడుకున్నాడా, ఎందుకు పడుకుని ఉంటాడు? కాబట్టి అది అడగటానికి సందేహపడుతూ ఏ టోన్లో ఏ స్వరంలో అంటుంది, ఇదేమిటి ఇక్కడ పడుకున్నారు. మాడ్యులేషన్ అలా ఉంటుంది. అది డబ్బింగ్ చెప్పించినా ఇక్కడ ముందర అసలు ఫీలింగ్ అది. వాడికేం ఇబ్బంది లేదు, వాడికి స్ట్రైట్ ట్రాక్, వాడికి ఏమీ లేదు. నిజం చెప్పంటావా అబద్ధం చెప్పంటావా అన్నాడు. అంతేగా వాడు నిర్ణయం పెట్టాడు ఫిట్టింగ్, నిజం పెట్టి. కాబట్టి వాడి ప్రాబ్లం లేదు. వాడిని నిద్ర మస్కలో అన్నా కూడా అనేయచ్చు, నిజం చెప్పంటావా అబద్ధం చెప్పంటావా అన్నాడు. మళ్ళీ ఆలోచనలో పడింది. ఒకవేళ వాడికి ఇదే కోరిక నాకుంది, నాకు అందరూ చెప్తున్నారని బయటికి వెళ్తే నువ్వు పెళ్ళంతా పడుకోవట్లేదేమిట్రా, నువ్వు అసలు బిడ్డని కలాలి నువ్వు కూడాను అని చెప్పారేమో, చెప్తే అందుకని వచ్చి పడుకున్నాడేమో, తర్వాత ఏం జరుగుతుందో. సో am I to commit with him? Am I to commit verbally for what reason he is sleeping here అని ఆలోచన ఉండాలిగా. మీరు పిక్చర్ చూడండి, ఈ దృష్టితో చూడండి, రాధిక ఈ ఎమోషన్స్ అన్నీ కూడా చూపిస్తుంది. నిజమే చెప్పండి అంటుంది. నిజం చెప్పాలి అబద్ధం చెప్పాలంటే అయిపోయిన తర్వాత వాడిది మళ్ళీ స్ట్రైట్. వాడు ఎందుకు పడుకున్నాడంటే పిల్లాడేమో అంత పడకంతా తడిపేశాడు, ఉచ్చబోసాడు, అందుకని ఇక్కడ వచ్చి పడుకున్నా అన్నాడు. అనగానే ఒక్కసారి వీడి పొజిషన్ ఆవిడ దృష్టిలో మనసులో భగవంతుడి కంటే కూడా ఎక్కువ అనిపించింది. ఆహా, ఏ వ్యక్తి నిజంగా ఎలాంటి దురాలోచన లేకుండా భర్త అయ్యుండి కూడా సర్వ అధికారాలు అతనికి ఉండి కూడా అతను ఎంత స్వచ్ఛంగా ఉన్నాడు. నిజమైన స్వాతంత్ర్యం అని ఆ రియాక్షను. తర్వాత
పెట్ట పడుకున్నట్టు ఒదిగి పడుకుంటుంది పక్కన, ఇలా పడుకుంటుంది, కాళ్ళన్నీ ముడుచుకొని పక్కన. సేఫ్ నవ్, ఐఎమ్ సేఫ్ విత్ హిమ్, దేర్ ఇస్ నో డేంజర్. ఏమండి ఏమండి ఇక్కడ ఇక్కడ పడుకున్నారు? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? నిజమే చెప్పండి. బాబు పక్కంతా తడిపేశాడు, అందుకని ఇక్కడ వచ్చి పడుకున్నా. ఇంత వర్కౌట్ చేయాలి కాబట్టి అంతసేపు పడుతుంది సీన్, అంత పట్టింది. యూ డోంట్ బిలీవ్, నాకే ఆశ్చర్యం వేసింది, ఏంటి దీన్ని సేపు తీసుకుంటున్నాను. ఒకప్పుడు ఏమవుతుందంటే మనకి టైం తెలియదు, అయితే అవుతుంది అంటే. మరి ఆ సీన్ తర్వాత ఇంకోటి ఏంటంటే అదృష్టం ఏంటంటే ఈ ఆర్టిస్టులు అందరూ కూడా దే ఆర్ సో కీన్ టు హియర్ మీ, దే ఆర్ సో కీన్ టు పర్ఫార్మ్ వాట్ ఐఎమ్ థింకింగ్ మెంటల్లీ. ఐ పే మై రెస్పెక్ట్స్ టు ఆల్ దీస్ ఆర్టిస్ట్, రాజిక్ కానీ కమల్ హాసన్ కానీ, బికాజ్ దే కుడ్ నో. అందుకనే మనం ఇన్ బిట్వీన్ ది లైన్స్ చదవం. ఎప్పుడు అంటాం, ఇంగ్లీష్ వర్డ్ ఉంది కదా, ఇన్ బిట్వీన్ ది లైన్స్ కొంత అర్థం ఉంటూ ఉంటుంది. అందుకని స్వాతి ముత్యంలో అది ఒకటి గొప్ప సీన్. నాకు ఇప్పటికీ తలుచుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఎంత చేస్తే అంత ఉందని నేనేది ఆ మాట వినంగానే ఎంత ఉందా అనిపిస్తుంది. మీరు చెప్తుంటే మళ్ళీ ఆ సీన్ చూస్తే ఈ దృష్టితో చూడండి, ఈ దృష్టితో చూస్తే అంత టైం నిజంగానే పడుతుంది. కొన్ని మీరు అన్నట్టుగా ఫినిష్డ్ ప్రోడక్ట్స్ చూస్తాం కాబట్టి బాగుంది అనుకుంటాం, కానీ దాని వెనకాల ఆ తపన అసలు అది అంటే తపన చెప్పక్కలేదు ఎవరు. బట్ ఆ క్రిటికల్ దృష్టితో మనం ఎప్పుడన్నా మామూలు ఒక క్రిటిక్గా చూసినప్పుడు ఇవన్నీ బయటపడతాయి. ప్రతిసారి నేను వచ్చి అందరి దగ్గరికి చెప్పలేను. ప్రతి ప్రేక్షకుడికి నేను వెళ్ళి ఇంత కష్టపడ్డాను, నేను దీంట్లో ఇంత అంతరార్థం ఉందని చెప్పకూడదు. ఎవ్రీథింగ్ మస్ట్ బి సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఇఫ్ యూ సీ ఇట్ యూ షుడ్ అండర్స్టాండ్ బై యువర్ సెల్ఫ్. సబ్ టైటిల్స్ వేయం కదా, ఇలా అనిపిస్తుంది కాబట్టి ఇలా ఆలస్యం చేసింది అని వేయం కదా. అందుకనే సినిమా మీరు ఒకసారి చూస్తే మీ సినిమా అర్థం కాదు, ఎన్నిసార్లు చూస్తే అన్ని రకాల యాంగిల్స్లో దాంట్లో నుంచి రకరకాల విషయాలు బయటపడుతూ ఉంటాయని చెప్పడానికి కారణం ఇది. ఇప్పుడు మీకు అర్థమైంది, ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తుందా లేదా? 100%. అది 100%. అట్లా మనం చేస్తూ వెళ్తాం కాబట్టి వెళ్తే ఈ టేక్స్ ఇట్స్ ఓన్ షేప్. నాకు ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏంటండి చేదస్తాం, ఇవన్నీ ఎవరు అర్థం చేసుకుంటే, ఇవన్నీ ఎవరికి కావాలండి, ఎవరు అర్థం చేసుకుంటారు పెద్దగా అని అంటారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వాడికి. నువ్వు అండర్వేర్ బనీన్ వేసుకుంటావు కదయ్యా రోజు, 6 రోజులు బనీను 6 రోజులు అండర్వేరు, 6 రోజుల నుంచి ఒకటే వేసుకురావచ్చు కదా, ఎవరు చూడరు కదా, ఎందుకు రోజు ఉతుకుని తీసుకొస్తావు నువ్వు? పర్సనల్ హైజీన్కే కదా. సినిమాలో కూడా అంతే, ఎవరు చూస్తారు ఇది ఎవరు చూడరు అనే మాట చాలా పొరపాటు. ముందర నువ్వు నీకు సాటిస్ఫాక్టరీగా ఉందా లేదా, అది మనం కరెక్ట్గా చేస్తున్నావా లేదా అని చూడటానికే ప్రయత్నం చేస్తాం మనం. చూస్తారు చూడలేదని చూసేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఎవరండి భక్తులు ఉంటారు రామాలయం కడుతున్నారంటే ఉండేవాళ్ళు అంతే అనుకోండి. ఈ మాట చాలా ఉంది. నువ్వు ఇప్పుడు చిన్న బిట్టు నువ్వు ఏదైనా ఒక సితార్ బిట్ ఒకటి చిన్న దేశానికి ఎందుకే ఇంత పెద్ద మ్యూజిక్లో అది ఎక్కడ అది తెలుస్తుంది అంటాం. ఆ సుఖం ఏమిటో, ఆ దాంట్లో ఉన్నటువంటి ఇదేమిటో నీకే తెలుస్తుంది. వంట చేస్తూ ఉంటారు, మంచి ఎక్స్పీరియన్స్, దబ్బుక్కని మళ్ళీ చూసి రుచి చూడకుండానే అంత మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఒక ఉప్పేస్తుంది. నాకు తెలుసు అది దీనివల్ల ఏమిటి ప్రయోజనం అని కాదు, ఏంటి చేదస్తాం అనుకుంటాం. పెయింట్ చేసేవాడంతే వెనక్కి చూసి ఎక్కడో ఇంకో 2 స్ట్రోకులు ఎక్కువ వేస్తాడు, అది వాడికే తెలుసు. ఆ 2 స్ట్రోకుల వల్ల ఏమిటో సూపర్కి తెలియదు. మన షూటింగ్ వచ్చిన వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు, ఏమి చేదస్తాం ఉండవడానికి డైరెక్టర్ ఏడే నా బొంద, ఇట్లా చూస్తే కాదంటాడు, అలా చూస్తే కాదంటాడు, ఇలా వద్దంటాడు, అలా వద్దంటాడు అనిపిస్తుంది. అందుకని ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీనికి ఇది శల్య పరీక్ష కాదు యాక్చువల్గా. ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఎనలైజింగ్ ఏ ప్రోడక్ట్ దాంట్లో ఉన్నటువంటి ఒక కెమికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ లాబొరేటరీలో పెట్టి టుడే వీఆర్
అంటే మీరు అంత మదన పడ్డారు కాబట్టి అంత మంచి సినిమాలు వచ్చాయి. వాటి గురించి 30 ఏళ్ళ తర్వాత కూడా మనం ఇవాళ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.